నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, ఎవ్వరి మధ్యన ప్రేమ కల్పించట్లేదు రమగారు. ఏ రిలేషన్‌లోనూ. హ్మ్. మనకి బ్లడ్ రిలేషన్ కాకపోయినా, ఎవరికి ఏదన్నా అయినా, లేకపోతే మంచైనా, చెడైనా, వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళు చెప్తున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. ఏదైనా రక్తం చూడగానే అయ్యో! మనసులో ఒకలాంటి బాధ. అలాంటిది కడుపున పుట్టిన బిడ్డలు లేరు, కన్న తల్లిదండ్రులు లేరు, కట్టుకున్న వాళ్ళు లేరు. అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, తమ్ముళ్ళు లేరు, మామయ్యలు, బాబాయిలు అసలే లేరు. ఎవరు లేరు. ప్రేమ అనే ఒక లక్షణం అసలు మర్చిపోయామేమో అనిపించేస్తుంది అవి నాకు. ఉంటుంది జయ. మర్చిపోవడం కాదు, ప్రేమ ఉంటుంది. ప్రేమలున్నాయి. ప్రేమ లేదని అనడానికి వీలు లేదు. ఈ ప్రేమలకి ఏమిటంటే బ్యారికేడ్స్ ఉంటున్నాయి. ఏదైనా ఒక తేడా రాగానే ప్రేమ విరిగిపోతుంది మనసు. అంత ప్రేమ ఉన్నప్పుడు చిన్న తేడాకి ఎట్లా విరిగిపోతుంది? క్షమించలేని తనం వచ్చేసింది జయ. నిజం రమగారు. క్షమ పోయింది పూర్తిగా. సహనము, క్షమ, ఓపిక పట్టటం కానీ, ఊరుకోవటం కానీ, వదిలేయటం కానీ లేవు ఇప్పుడు సమాజంలో. పట్టుకొని 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 విరిపేయటం ఇంకా దాన్ని విరగొట్టేయటమే. విరిచి పొయ్యిలో పెట్టడం. మళ్ళీ విరిచేదో అక్కడ పెడితే కాదు, ఏమన్నా అతుక్కుంటది. అతుక్కుంటుంది. మన సర్వనాశనం చేసి, భూస్థాపితం చేసేసి, దుంపనాశనం చేసేసి తగలబెట్టేయటం. అన్ని బంధాలని ఇలా మనుషులు ఇలాగే చేస్తున్నారమ్మా. అసలు టీవీ చూస్తే, పేపర్ చూస్తే ఎలాంటివి తల్లే పిల్లలవి ఎవరినో వీడిని ప్రేమించడం, లేదా ఎవరినో ఒకరిని చేసుకోవడం, ఒకటో రెండో పిల్లలు పుట్టడం, వాడిని వదిలేయటం, ఇంకోటితో వెళ్ళటం, ఈ పిల్లల్ని తీసుకెళ్ళటం, ఆ పిల్లల్ని గోల్డ్ పీకేసి, కాళ్ళు పీకేసి, వాతలు పెట్టి, కొట్టి, చంపి, హింస పెట్టి పసిబిడ్డల్ని బ్రహ్మరాక్షసులల్లే రాకాసి మొహాలుగా తయారయ్యారు తల్లి పిశాచాలు. తండ్రులేమో తాగేస్తారు, తన్నేస్తారు, తేడా వస్తే ఈ పిల్లాడు నాకు పుట్టలేదంటారు, ఆ పిల్లల్ని చంపేస్తారు. ఇంకో చచ్చిన వాడేమో పెళ్ళాన్ని చంపేస్తాడు, ఒకడు మొగుడిని చంపేస్తుంది ఇంకో పిశాచి. అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల్ని ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారు. నాన్నల్ని చంపేసే పిల్లలు, అమ్మల్ని చంపేసే రాక్షస పిల్లలు. సమాజం అంతా లేరు, అక్కడక్కడ ఉన్నారు. కానీ విరివిగా, విస్తారంగా వింటున్నాం. ప్రతిరోజు ఇలాంటి ఏదో ఒక బాంధవ్యాన్ని చిదిమేసిందే మనం వినాల్సి వస్తుంది. అంటే అక్కడక్కడ జరిగిన వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం అంటే దానికి రమగారు, ఇంతకు ముందు మనం ఇలాంటిది చూడలేదు. మన సొసైటీకి మనకి తెలియదు ఇలాంటిది. కాబట్టి ఎక్కడో ఒక చోట జరిగినా కూడా దాని గురించి అమ్మో ఇలా చేస్తున్నారే అనే ఒక బాధతో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గన్ కల్చర్ వచ్చేసింది, గంజాయి కల్చర్ వచ్చింది, ఆ పిల్లలు ఆల్కహాలిజం సహజంగా వచ్చేసింది, పిల్లల్లో ధూర్తమైన స్వభావాలు, పిల్లల్లో తీవ్ర ప్రకృతులు, ఇవి సమాజపు పోకడలుగా కనపడుతూ ఉంటే, దాంతోపాటు ఈ బాంధవ్యాలు, బంధాలు, వాటికి ఏ విలువ లేకపోవటం. ఓ పక్కన మనం అనేక రకాల మానసిక సమస్యల్లోకి వెళ్ళిపోతున్నాం. ఒంటరితనం ఎక్కువ బాధిస్తోంది మన. ఇప్పుడు మనం ఒంటరితనంతో బాధపడుతున్నామంటే బాంధవ్యాలు కాపాడుకోవాలి కదా. ఖచ్చితంగాను. ఇప్పుడు ఒంటరితనంతో బాధపడే వాళ్ళేమో బాంధవ్యాల వెనకాల పరిగెడతారు, కాస్త విసుగు పుట్టిందా చంపేస్తారు. ఓపిక లేదు, సమాజానికే ఓపిక లేదు. నేను అనుకుంటా జయ, మామూలుగా అసలు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అనిపిస్తుంది నాకు. అంతకుముందు ఇవి తక్కువ, కోవిడ్ తర్వాత బాగా నన్నంటుకోక నామాలకి తీరు మనకి ఎక్కువైపోయిందేమో అనిపిస్తోంది జయ. మనం అప్పుడు అనుభవించిన ఐసోలేషన్ వల్ల, అప్పుడు చూసిన చావుల వల్ల, ప్రాణభయాన్ని అతి దగ్గర నుంచి చూడడం వల్ల ఏమో కానీ చాలా సెల్ఫ్ సెంటర్డ్గా అయిపోయాం మనం అనిపిస్తుంది నాకు. ఇంకొకటి కూడా ఉంది ఐడియా, కోవిడ్ ముందుకి తర్వాతకి డివోర్సుల్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. అంతకుముందు ఇన్ని లేవు, దీని తర్వాతే ఎక్కువైపోయినాయి. అంటే ఒకళ్ళనొకళ్ళు భరించలేని తనం తీవ్రమైపోయింది. మనకి ఎంత మనుషులు కావాలో అంత అక్కర్లేని ధోరణి వచ్చేసింది. అంటే ఎట్లాంటి ఆలోచన వచ్చిందంటే రమ్మగారు, నేను చూసినంత వరకు కోవిడ్ని చూసిన తర్వాత ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియట్లా. మనకి జస్ట్ కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళు మనము వేలల్లో చూసాం. ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, రేపు ఉంటామో ఉండమో, ఈరోజు నేను సంతోషంగా ఉండాలి, నేనే ఎదుటి మనిషి గురించి నాకు అసలు ఆలోచనే లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు భరించాలి? అది ఏ రిలేషన్ అయినా హ్యాపీగా ఉంటా. నేను ఎవరిని భరించను, ఎవరిని సహించను, ఎవరికి అవకాశం ఇవ్వను, నాకు తప్ప. అంతే నేను అనేది.
ఇప్పుడు ఇది మంచా చెడా, ఇలా చేయొచ్చా, ఇది న్యాయమా ధర్మమా, ఇంకోట అంటే న్యాయమో ధర్మమో ఎవరిది వాళ్ళకే కదా జయ. ఇప్పుడు తీపి నీకు స్వీట్ ఇష్టం, నా వల్ల కాదు. నీకు హాట్ ఇష్టం, నా వల్ల కాకపోవచ్చు. నాకు అదేదో పులుపు కావాలి, అది నీ వల్ల కాకపోవచ్చు. కానీ తిండి అనేది ఒక కామన్ పాయింట్ కదా. అంతే కదండి. రుచి ఎవడిది వాడిదే, కానీ ఆహారము దాంతోటి మన జీవనం అనేది కామన్ పాయింట్. ఈ బాంధవ్యాలని, బంధుత్వాలని, బంధాలని, ఆపేక్షలు, ప్రేమలు, ఆప్యాయతలు, వీటిని కాపాడుకోకపోతే నీకు కావలసినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? బజార్లో వస్తువు కాదు కదా. నీకు ఒక తీవ్రమైన ధోరణి, ఏదైనా చిన్న తేడా వస్తే కొట్టేస్తావు, తిట్టేస్తావు, చీ అంటావు, నలుగురిలో పెడతావు, పంచాయతీ చేస్తావు, కుదిరితే చంపేస్తావు. నీకు కావాలి రేపొద్దున నువ్వేదో మంచి దుష్కరమైన స్థితిలోనూ ఉన్నావు, లేదా ఆనందంలోనే ఉన్నావు. అప్పుడు రా అంటే నువ్వు కొట్టేసిన, తోసేసిన, తిట్టేసిన, చంపేసింది ఎటా వస్తుంది నీ దగ్గరికి? ఎలా వస్తాయి? అప్పుడు మాత్రం బాధ్యతలు తీసుకోవాలి. ఎలాగా? అట్లా ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అవును. మనం అప్పుడు ఏమవుతాము? మనకి థెరపిస్ట్లు అవసరపడతారు, మనకి మానసికమైన అనారోగ్యాలు వస్తాయి. నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, డిప్రెషన్గా ఫీల్ అవుతున్నాను, ఇంకో ఏమిటో వచ్చింది నాకు, డోపమైన్ లేదు, ఇంకో మైన్ లేదని చెప్పుకుంటా. నువ్వు అన్నీ ఎక్కడున్నాయి? ఈ సర్కిల్స్, ఏ సర్కిల్లో నువ్వు ఉంటావో అందులో ఉంటాయి నీకు కావాల్సినవన్నీ. ఎప్పుడైనా సరే ఒక సర్కిల్లో 360 కోణాలు ఉన్నట్టుగానే వీట్లల్లో మంచి చెడు ఉంటాయి. అప్పుడప్పుడు నువ్వు భరించాల్సిన స్థితి కూడా వస్తుంది. అవాళ భరిస్తే రెండోసారి నీకు మంచి అవకాశం రావచ్చు. నేను భరించనని విసిరేసి నువ్వు అవుట్ ఆఫ్ ద సర్కిల్ వెళ్ళిపోయావు అనుకో, ఈ గుంపులో నుంచి బయటికి వెళ్ళిపోతావు. అప్పుడు అసలు నీకు గుంపే ఉండదుగా. అది ఆలోచించాలి కదా. ఎప్పుడు కూడా ఓపికగా ఉంటేనే సమాజం మనతో ఉంటుంది. అసహనాన్ని, అయిష్టాన్ని, నేను ఇంతే, నాకు ఇలాగే, నాకు అదే వచ్చు, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే బిహేవ్ చేస్తా అంటే సమాజం మనతో పాటు ఉండదు. బోళ్ళంతమంది ఉదాహరణలు కనిపిస్తారు మనకి. సమాజాన్ని మనతో ఉంచుకోవాలంటే ఎంతసేపు ఎండగట్టేసే ప్రక్రియలోకి వెళ్ళొద్దు. ఏ సమాజమైనా, మీ కుటుంబ సమాజం, ఆఫీసులో సమాజం, మీరు ఒక వ్యాపార సంస్థలో ఉన్నారు, ఒక సంస్థకి హెడ్గా ఉండండి, సబార్డినేట్గా ఉండండి, ఎలాగున్నా మీతో పాటు ఒక 10 మంది డెఫినెట్గా ఉంటారు. చిన్న పొన్న తేడాల్ని క్షమించేసేయాలి, తగ్గాలి, ఊరుకోవాలి, టైం ఇవ్వాలి దానికి, అది సర్దుకోవటానికి సమయం ఇవ్వాలి. నువ్వు తెగబడి తెంపేసిన తర్వాత సమాజం మీ వెనకాల రాదు. నేను ఒక దీన్ని, నేను ఇలాగే ఉంటాను, ఇక్కడ ఏది దోస్తే అదే మాట్లాడతాను, ఎవరో ఒక్కళ్ళకి చెల్లుతుంది అది. సమాజం అంతా అలాగే పోతే ఒకళ్ళతో ఒకళ్ళం ఇంకెలాగుంటాం మనం? మరి ఎట్లా ఆలోచించండి. ఇప్పుడు ఇది ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకోవాలి కదా. మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏమైనా వెలపరిమారి కట్టెగా ప్రవర్తిస్తున్నామా? ఏమంటారు, ఒంటికాయ సొంటికము, మా వెలపరిమారి కట్టె అంటారు. అది ఎవరిని సహించరు. పొట్లపాదులాగా పొరుగును సహించకుండా, పక్క వాళ్ళని భరించకుండా, పక్కింట్లో శబ్దమైతే పోట్లాడి, పై ఇంట్లో శబ్దమైతే పోట్లాడి, తిన్న తేడా వస్తే నోరేసుకుని పడిపోయి ఎవరు మీతో వస్తారు? మీరు ఇదేదన్నా వాళ్ళు ఇలా చేశారు, నేను ఇట్లా అన్నాను అని ఎవరికో నలుగురికి చెప్పామనుకోండి, ఈ నలుగురు అవునండి ఇవాళ రేపు అందరూ అంతే అంటారు. నీ వెనకాల నీ సంగతి వస్తుంది. నీ ఎదురుగుండా నువ్వు చేసిన తప్పని నీకెవరు చెప్పరు, కానీ నిన్ను దూరం పెడతారు. ఇది అందరూ ఎదుర్కొంటారమ్మా, కానీ దాన్ని సరిచేసుకోవటం చేత కాదు. సమర్థించుకుంటారు తాము చేస్తున్నటువంటి ఈ ఏమంటారు, ఈ అంటిముట్టంతనము, ఈ దుష్ప్రవర్తనని సపోర్ట్ చేసుకుంటారు, సమర్థించుకుంటారు. సమర్థించుకోకండి. సమర్థించుకుంటే ప్రేమలు మిగలవు, బాంధవ్యాలు మిగలవు, స్నేహాలు ఉండవు. ఏదో తేడా వచ్చింది చంపేసే బదులు వదిలేయచ్చు కదా. నేను ప్రతిసారి పేపర్లో టీవీలో చూస్తానా, పొద్దున్నే టీవీ మోగుతుంటుంది మా ఇంట్లో న్యూస్, తల్లి పిల్లలిద్దరిని చంపేసింది, తను దూకపోయింది కానీ దూకలేదు. ఎందుకు చంపేయటం? ఆ పిల్లల్ని వదిలేయచ్చుగా, ఎక్కడో చోట బతుకుతారు కదా ఏదో రకంగా. వెంటనే మా వాళ్ళు, మా సచివైతే అయితే చాలా జోరుగా రియాక్ట్ అవుతుంది. ఆ ప్రపంచం ఎలా ఉంది? పిల్లల్ని వదిలేస్తే పాపం వాళ్ళు ఎలా బతుకుతారు? ఈ ప్రపంచంలో నేనే బతకలేకపోతున్నాను, నా పిల్లలు ఎట్లా బతుకుతారని ముందే చంపేస్తావంటే నువ్వు చచ్చిపోవాలా? పిల్లల్ని చంపేసావు, నువ్వు చావడానికి నీకు ధైర్యం చాలేదు, నువ్వు బతికే ఉన్నావు. పసిబిడ్డలు ముందు చచ్చిపోతారు.
ఇప్పుడు ఇది ఏమైంది, ఎలాంటి ఎగ్జాంపుల్, పిల్లల్ని చంపేయండి అనే ఎగ్జాంపుల్. నేను లేని సమాజంలో నా పిల్లలు కూడా ఉండడానికి వీల్లేదు. నేను భరించలేని సమాజం, నన్ను సరిగా చూడని సమాజం నా పిల్లల్ని చూడదేమో అనుకుంటారు. ముందుగానే అనుకుని వీళ్ళని చంపేస్తారు. పోనీ ఈ పిల్లల్ని చంపేసేవాళ్ళు ఈ రకమా? భార్యలు భర్తలు ఒకళ్ళనొకళ్ళు చంపేయటం వదిలేయచ్చు కదమ్మా, వదిలేసేయచ్చుగా. వదలరు, చంపేసేయాలి, వాళ్ళని అక్కడ దుంపనాశనం చేసేయాలి. ఎందుకు ఇట్లాంటి రూక్ష గుణాలు డెవలప్ అవుతాయి? ఇతరులు మాట్లాడటం వల్ల డెవలప్ అవుతాయని అనుకుంటా జయ. నేను దాన్ని బాగా నమ్ముతాను, నాకు అట్లా అనిపిస్తుంది. ఏ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో చుట్టాల్లోనే చెప్తే నువ్వు కాబట్టి ఊరుకున్నావు, మేమైతేనా అంటారు. ఏమిటి నువ్వైతేనా? వాడి బదులు నువ్వు వెళ్తావు జైలుకి? వెళ్తావా? రెచ్చగొడతావు. నీ జీవితం నాశనం చేసుకోవడానికి ఎవడైనా సొంత జీవితం నువ్వు వెళ్ళేదే పొయ్యి మీద నుంచో నీ వల్ల అవుతుందా? వీళ్ళందరూ ఏం చేస్తారు? ఈ చుట్టూతా సమాజం వెధవలు, దౌర్భాగ్యులు, ఎవడికి ప్రాబ్లం ఉందో వాడిని తీసుకెళ్లి పొయ్యి మీద నుంచోబెట్టడానికి చూస్తారమ్మా. అవును, వాడిని తీసుకెళ్లి పొయ్యి మీద పెడతారు. వాడు కాలుతూ ఉంటాడు, ఏదో ఒక తెలివి తక్కువ పని, మూర్ఖపు పని, అనవసరమైనవి హత్యలు వాటికి పాల్పడతారు. వాడికి పాపం సొంత సమాజం పోతుంది, ఏ జైలో పడుతుంది, జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఈ సలహా చెప్పిన వాళ్ళు మేమైతే ఊరుకునే వాళ్ళం కావద్దు, మీరు కాబట్టి మొగతనం లేదు, ఇలా పిచ్చి వాగుళ్ళు వాగి మొగతనం ఉన్న పెద్ద మనుషులందరూ మర్యాదగా వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ మొగతనం అని భావించిన వాడేమో ఎందుకు పనికి మాలిన వాడి కింద అయిపోతాడు, జీవితం పాడైపోతుంది కదా. ఎప్పుడు కూడా మనని సమాజం మంచి వైపుకి తీసుకెళ్లేది తక్కువ, చెడు వైపుకి ప్రోత్సహించేది ఎక్కువ. మంచి వైపుకి నీ అంతటా నువ్వు ప్రయాణం చేయాలి, చెడు వైపుకి నిన్ను తోస్తారు, నువ్వు వెనక్కుండాలి. ఈ జాగ్రత్త వహించాలి ప్రతివాడు. ఇండివిజువల్గా ఈ జాగ్రత్తలు ఉండాలి. ఏ మంచి పని చేయమని అందరు చెప్తారా జయ? మనకి ఎందుకు చెప్తారు? ఎవరు చెప్పరు. చెడ్డ పని చేయటానికి ఇప్పుడు నువ్వు చూడు, ఎవరికైనా సహాయం చేసేవి మీరు గమనించండి, ప్రపంచం అంతా ఆలోచించండి. రోడ్ల మీద గొయ్యి పూడ్చడానికి కానీ, ఒక గోతికి అడ్డంగా ఒక కర్ర పాతేవాడు కానీ కోటికొక్కడుంటాడు. అవును, అదే ఏదైనా చిన్న తేడా వస్తే షాపుల మీద బడి పరిగి కొట్టేవాళ్ళు, బస్సులు తగలబెట్టేసేవాళ్ళు వందల్లో చేరతారు. అవునా? అవును. ఒకడిని కొట్టాలంటే 100 మంది తయారవుతారు. సహాయం చేసేవాళ్ళు 100లో ఒకడుంటాడు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ చెడుకి మనని ప్రోత్సహిస్తోంది ప్రపంచం, అందులోకి వెళ్ళొద్దు. మంచికి నా రకంగా నేను అడుగేయాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంచెం సంయమనంగా ఓపిగ్గా కూర్చుని మాట్లాడుకోవాలి. లేకపోతే మాట్లాడటం మానే, ఓ 2-4 రోజులు టైం ఇవ్వు దానికి, అదే హీల్ అవుతూ ఉంటుంది. అవ్వకపోతే అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు. అంతేగాని ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే 4 పక్కల నుంచి దాన్ని లాగేసి చింపేసి చిరిగి చేటం చేసి చివరికి మీకు దిక్కులేని స్థితి వస్తుంది. ఇలాగే మనం బాంధవ్యాల్ని పోగొట్టుకుంటున్నాం. అవును, ఆలోచించండి. ఏ తగాదాకైనా ముందుకెళ్ళేటప్పుడు అసలు చెయ్యొచ్చా, మనం అనవసరంగా మాట్లాడుతున్నామేమో ఆలోచిస్తే సరిపోతుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.